ఓకే. సో ఎగ్తో మీరు బోండాలు తయారు చేయబోతున్నారు, దానికి మిల్లెట్ టచ్ ఇస్తున్నారు అనమాట. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి పాలక్ ఎగ్ బోండాలు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? రాగి పాలక్ ఎగ్ బోండాలకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, రాగి పిండి, నూనె, ఉడికించిన ఆలు, వాము, వంట సోడా, చాట్ మసాలా పౌడర్, పాలక్ ప్యూరీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పింక్ సాల్ట్. సో డిఫరెంట్గా మీరు ఒకటి నాన్ వెజ్లోకి వస్తుందేమో, కొంతమంది వెజ్ అంటారు, నాన్ వెజ్ అంటారు, రెండు రకాలుగా. సో ఎగ్ అండ్ రాగి పాలక్, ఈ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటంటే ఈ మధ్య మనకు అందరికి స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి, ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్ అనమాట. జనరల్లీ చేసుకునే బోండాలో మనం శనగపిండి వాడుతూ ఉంటాము. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి రాగి ఎలా అయినా రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ఐరన్, డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఎస్పెషల్లీగా పాలక్ కూడా అంటే ఎగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మూడు కాంబినేషన్లో వాళ్ళకి ఐరన్, ఒకటేమో కాల్షియం, అట్ ద సేమ్ టైం ప్రోటీన్. ఎగ్ ఏమో ప్రోటీన్ అనమాట. ఓకే, సో అన్ని కలిపి ఒక గుడ్ ప్యాక్డ్ ఫుడ్. అంటే మీరు ఇలా చేసింది మనం టిఫిన్స్ లైనా పెట్టొచ్చు, లేకపోతే స్కూల్ నుంచి రాగానే మనం ఒక్కొక్కటో రెండో ఇచ్చిన కొద్దిగా మార్నింగ్ నుంచి వాళ్ళకి లేనిది కొద్దిగా న్యూట్రియంట్ వాల్యూస్ అన్ని ఒక టైంకనే పికప్ అయిపోతుంది అని. రైట్. నేను స్టార్టింగ్లో ఏదైతే ఇంట్రొడక్షన్లో తీసుకున్నానో మన బవల్ సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో అరుగుదలకి కావాలి, దానికి బెస్ట్గా మనకి ఉపయోగపడేది ఏంటి అని అంటే పాలక్. అంటే నాట్ ఓన్లీ పాలక్, ఎనీ లీఫీ వెజిటేబుల్స్ మనం యూస్ చేస్తే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి పిల్లలకి ఆకుకూరలు తినిపించడం కొంచెం కష్టమైన పని అని చెప్పాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏమవుతుందంటే సుజిత, పాలకూర అంటే మనం ప్యూరీ చేయొచ్చు, అన్నీ చేయలేము. మేతి మనం ప్యూరీ చేస్తే కాస్త ఎక్కువ చేదుగా అనిపిస్తుంది. మెంతకూర వాడేటప్పుడు ఎప్పుడు కూడా కట్ చేసి మనం వాడతాం. సో పాలక్ అంటే మనకి చాలా ఈజీ. అన్ని ఆకుకూరల కింద పాలక్ బెస్ట్ అనమాట. ప్యూరీ చేసి ఇదేనా పిండిలైనా పరాటా చేయొచ్చు, పూరీ చేయొచ్చు, ఇలాగే బజ్జీలు, బోండులు అవి కూడా చేయొచ్చు. సో ఏదో రకంగా లీఫీ వెజిటేబుల్స్ని మనం మన ఫుడ్లోని, మన డైట్లోని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళు పెట్టేయాలి అంతే. సరే, కాన్సెప్ట్ బాగుంది. సో మరి ఎలా ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలంటే, ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటర్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. రాగి పిండి 1 కప్పు, దీంట్లోనే వంట సోడా, రుచికి సరిపడా పింక్ సాల్ట్, వాము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఈ పిండిలో కూడా వేద్దాం. ఓకే. అలాగే ఎగ్లో కూడా మనం కలుపుకోవచ్చు అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే ఓకే. సో దీన్ని కాస్త ఒక బజ్జీ పిండిలా మాదిరిగా మనం బ్యాటర్ చేసుకోవాలి. అలాగే ఈ రాగి పిండి వచ్చేసి మనం స్ప్రౌటెడ్ రాగి పిండి అనమాట. ఆల్రెడీ ప్రాసెస్డ్, అంటే మనకి మొలకెత్తి వచ్చి తర్వాత పట్టించిన పిండిలో చేసిన రాగి పిండి అనమాట. ఓకే. సో ఇలాంటి పిండి మనకి అంటే డైరెక్ట్గా రాగుల్ని ఆడించకుండా ఆ రాగుల్ని నానబెట్టి దాన్ని కొంచెం ఎండబెడితే లైక్ కొంచెం చిన్న స్ప్రౌట్స్ అనేది వస్తుంది. సో దాంతోపాటు పిండిని తయారు చేసుకుంటే మంచి న్యూట్రిటివ్గా వస్తుంది, న్యూట్రిటివ్ వాల్యూ కూడా బాగా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే. సో మీరు ఎప్పుడు తీసుకున్న పిండిలన్నీ అలానే చేస్తారు కదా మ్యాక్సిమం? ఎస్. సో ఇది కాసేపు నానాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం కడాయి పెట్టేసి నూనె పెట్టేసుకుందాము. ఓకే. సో సుజిత, చాలా గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే పాలక్ ప్యూరీ కూడా దీంట్లోనే కలుపుకోవాలి. ఓకే. అందువల్ల ముందు నుంచి మనం ఎక్కువ పలుచగా కలిపామనుకో మళ్ళీ వేసినప్పుడు ఇంకా పలుచగా అయిపోతుంది. కొద్దిగా ఏదైనా అటు ఇటు మనకు పలుచగా అయితే ఇంకా కొద్దిగా రాగి పిండి వేసుకొని మరి ఒకసారి కలుపుకోవచ్చు అనమాట. మరి అంతా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో నేను ఆయిల్ వేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. సో రాగి పిండి, పాలక్ ప్యూరీ వేసి కలిపేసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఉడికించిన ఆలులో కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఒకసారి స్పూన్ ఇవ్వండి.
సో ఎంతైనా బోండా అనగానే ఆలు లేకపోతే బోండా ఇన్కంప్లీట్ కదా. సో దీన్ని కూడా కాస్త మనం టచ్ చేద్దాం అనమాట. దీంట్లో ఉడికించిన ఆలు కాస్త మ్యాష్ చేయాలి. కాస్త పింక్ సాల్ట్, చాట్ మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈ ఆలు ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక్కొక్క ఎగ్ మీద మనం అప్లై చేసుకోవాలి. ఎగ్ మీద అప్లై చేయాలి. ఓకే. జస్ట్ ఇలాగనే ఉడికించి హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్ మీద దీన్ని అందులో డిప్ చేసి వేయాలి. ఓకే. సో ఫస్ట్ ఇలా చేసుకుందాం అన్నీ. నేను ఇందులో డిప్ చేసి వేసైనా ఆయిల్ వేడెక్కిపోయింది. స్పూన్తో వేసేయండి. మ్యామ్ ఇప్పుడు మనం రాగితో కలిపి ఇవి ఎగ్స్ మిక్స్ చేసి చేస్తున్నాం. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు మిల్లెట్ తోటి నాన్ వెజ్ని అసలు మిక్స్ చేయొచ్చా, అలా తీసుకుంటే ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని చాలామంది అలాగే అనుకుంటారు. అంటే మిల్లెట్ అనగానే ప్రోటీన్ రిచ్, మళ్ళీ అగైన్ మనము నాన్ వెజ్ వేసి డబల్ రిచ్ ప్రోటీన్ చేస్తున్నామని. అలా కాదు, ఏదైనా లిమిట్లో తీసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకు మనం ఎప్పటి నుంచో మనం రాగి సంకటి ఎప్పుడు కూడా మనం నాన్ వెజ్ కూరలతోనే తింటాం, అవునా? ఏంటంటే తీసుకున్న టైము, చేసుకునే విధానం, అంటే ఎంత నిదానంగా వండుకోవాలి, అంటే తీసుకున్న క్వాంటిటీ ఎంత ఉంటుంది, దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనం తీసుకున్న క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేసి తీసుకుంటే ఏది కూడా హాని చేయదు అని చెప్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం మార్నింగ్ అవర్స్ చాలా మంచిది అనమాట. అంటే మిల్లెట్స్కి పొద్దున్న నుంచి తీసుకుంటే ఈవినింగ్ వరకు మనకి చక్కగా డైజెషన్ అవుతుంది. ఎస్ ఎస్ మ్యామ్, చూడండి చాలా డార్క్గా వచ్చింది. రాగి వల్ల, అట్ ద సేమ్ టైం పాలక్ వల్ల కూడా. ఓకే. సో వేరే ప్లేట్లో మనం డిష్ అవుట్ చేసుకుందాము. మాట్లాడుతూ అయిపోయినాయి కదా. సో అయిపోయినాయి సుజిత. చూసారా ఎంత చక్కగా కలర్, ఎంత ఒక బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసింది అనమాట. సో బోండాలంటే బోండాలైనా బజ్జీలైనా ఆనియన్స్ ఉండాల్సిందే కదా, దాని కాంబినేషన్. సో దీని లోపలనే అన్ని మసాలాలు ఉన్నాయి. ఆలుతో పాటు మనము గరం మసాలా, చాట్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదా. ఇంకా దీనికి ఇంకా అడిషనల్గా ఇంకే చట్నీ అయినా సాస్ అయినా అవసరం ఉండదు అనమాట. సో సుజిత, రాగి పాలక్ ఎగ్ బోండాలు వేడిగా రెడీ అయిపోయినాయి. మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో కలర్ చూస్తే కొంచెం భయపడతారు, కానీ టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉంటుందో. సో మంచి స్మెల్ అయితే వస్తుంది, చాట్ మసాలా వేశారు కాబట్టి. రాగి పాలక్ ఎగ్ బోండాలు రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. రాగి పాలక్ ఎగ్ బోండాలకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించిన గుడ్లు, ఉడికించి తురిమిన బంగాళదుంప, చాట్ మసాలా పొడి, వంట సోడా, నూనె, వాము, పింక్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర ప్యూరీ. రాగి పాలక్ ఎగ్ బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, వంట సోడా, పింక్ సాల్ట్, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా నీళ్లు పోసి బ్యాటర్లా చేసి అందులో పాలక్ ప్యూరీ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఉడికించి తురిమిన బంగాళదుంపను ఒక బౌల్లోకి వేసుకొని మ్యాష్ చేసి ఆ పైన చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని గుడ్డు ముక్క పైన పెట్టి దానిని రాగిపిండి బ్యాటర్లో ముంచి మరుగుతున్న నూనెలో వేసి వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రుచికరమైన రాగి పాలక్ ఎగ్ బోండాలు రెడీ.